ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ సాయి చైతన్య పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినిగా మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. సంస్కారాన్ని అందించి, వ్యక్తిత్వాన్ని నిర్మించి, విద్యను బోధించి, విజ్ఞానాన్ని పెంపొందించి, సుశిక్షితులైన పౌరులను అందించే మన శ్రీ సాయి చైతన్య పాఠశాలను తరగతి గది 4 గోడల మధ్య భారీ భారత పౌరులను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో శ్రీ విగ్రహం గంగాధర్ గౌడ్ గారు మరియు శ్రీ విగ్రహం భూమేశ్వర్ గౌడ్ గారు ఎన్నో కళలతో విద్యార్థులను తమకు తామే సాటి అనుకునేలా తయారు చేయాలనే గొప్ప సంకల్పంతో చదువు కంటే సంపద గొప్పది కాదు, ఎందుకంటే సంపదను మనం కాపాడుకోవాలి, కానీ చదువే మనల్ని కాపాడుతుంది అన్న గొప్ప నిశ్చయంతో 2011వ సంవత్సరంలో మన పాఠశాలను నెలకొల్పడం జరిగింది. అలా 2011వ సంవత్సరంలో ప్రారంభమైన శ్రీ సాయి చైతన్య పాఠశాల అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటికీ తన గొప్పతనాన్ని చాటుతుంది. ఎంతో ఉన్నత స్థాయికి చేరుకొని తనదైన ముద్రను వేసింది. 10వ తరగతి జీపీఏలో అనేక సార్లు మండలంలోనే ప్రథమ స్థానాన్ని సాధించడం విశేషం. విద్యార్థుల్లో ఉన్న జ్ఞానతృష్ణను బయటికి తీసుకురావడం కోసం మన పాఠశాలలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు విద్యారంగంలోనే కాక అన్ని రంగాల్లో ముందుండడం కోసం కరాటే, క్లాసికల్ డాన్స్, ఎక్స్కర్షన్ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. మన పాఠశాల విద్యార్థులు ఖోఖో, కబడ్డీ వంటి క్రీడల్లో మండల స్థాయిలోనే కాక జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఎన్నికవ్వడం జరిగింది. అలాగే సైన్స్ ఫెయిర్ లో కూడా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. మన పాఠశాలలో అన్ని రకాలైన పండుగలను ఎంతో వైభవంగా, ఘనంగా జరుపుకుంటాము. విద్యార్థుల భవిష్యత్తు కోసం వారిలో ధైర్యం, సాహసం, ముందు చూపు, పట్టుదల, క్రమశిక్షణ, వాక్చాతుర్యం, నాయకత్వం వంటి లక్షణాలను పెంపొందించడం కోసం మన పాఠశాలలో ఎన్నికల కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మన పాఠశాలలో ఎన్నోసార్లు వార్షికోత్సవాన్ని జరపడం జరిగింది. కానీ 2024వ సంవత్సరంలో జరిగిన వార్షికోత్సవం విద్యార్థుల్ని మరియు ప్రేక్షకుల్ని వారి మనసులో గుర్తుండిపోయే విధంగా ఆకర్షించింది. అన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ తో పాటు అబాకస్ అనే ఎక్స్ట్రా సబ్జెక్ట్ లో మన పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో 3వ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎన్నికవ్వడం జరిగింది. అన్ని కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా మన శంకరంపేట గ్రామంలో మన శ్రీ సాయి చైతన్య పాఠశాలలో విద్యార్థులకు టెక్నాలజీ పైన అవగాహన కల్పించడం కోసం AI రోబోటిక్స్ వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగింది. దీనికి విద్యార్థుల తల్లిదండ్రుల ప్రతిస్పందన బాగా లభించింది. మన పాఠశాల ప్రారంభమై ఇప్పటికీ